ఎన్నో రోజుల నుంచి మైక్రోవేవ్ని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. ఈరోజు బద్దకిచ్చకుండా బిస్కెట్స్ అయితే బేక్ చేస్తున్నాను కన్వెక్షన్ మైక్రోవేవ్లో. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను చూడండి. అండ్ పిజ్జా బేక్ చేస్తూ వీడియో చేయమన్నారు, అది ఇంకోసారి చేస్తాను. ఫస్ట్ అయితే బిస్కెట్స్ బేక్ చేస్తున్నాను, వీడియో పూర్తిగా చూసేయండి డీటెయిల్స్ కోసం, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఒక కప్ అయితే తీసుకోవాలి, మన ఇంట్లో ఉండేది ఏదైనా పర్వాలేదు. సో నేను ఈ బ్లూ కప్ తీసుకొని దానికి ఒక హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ మీద ఒక 2-3 స్పూన్స్ ఎక్కువ షుగర్ తీసుకొని 4 కార్డమమ్ యాడ్ చేసి పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ నా దగ్గర ఫ్యాన్సీ మిక్సింగ్ బౌల్స్ ఇంకా తీసుకోలేదు, సో ఉన్న దాంట్లోనే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఒక స్టీల్ బౌల్లో ఈ షుగర్ పౌడర్ అంతా యాడ్ చేసుకొని దానికి మనం హాఫ్ బౌల్ షుగర్ తీసుకుంటే ఇది 3/4 గీ తీసుకోవాలి. నా దగ్గర హాఫ్ కప్పే గీ ఉంది, సో హాఫే వేసాను, అంటే డేర్ చేశాను అనమాట. ఎలా వస్తుందో తెలీదు, బట్ యాడ్ చేసి అయితే బాగా బీట్ చేస్తున్నాను. బీటర్ ఉంటే ఓకే, ఆర్ ఎల్స్ చిన్న స్పూన్ తీసుకునైనా బీట్ చేసుకోవచ్చు. అలా బాగా ఇలా ఫ్లఫీ అయ్యే వరకు బీట్ చేసుకొని పక్కనకైతే పెట్టేసుకున్నాను. అండ్ దెన్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాను. అదే బ్లూ కప్తో ఫుల్ కప్ ఆటా తీసుకొని సీవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ దెన్ హాఫ్ కప్ శనగపిండి తీసుకొని దాన్ని కూడా జల్లించి పక్కన పెట్టుకొని 2 స్పూన్స్ ఉప్మా రవ్వ, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అండ్ చిటికెడు సాల్ట్. చిటికెడు వేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అస్సలు వేయద్దు. చిటికెడే అసలు మంచి టేస్ట్ ఇస్తుంది మనకి. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ గీ దాంట్లో యాడ్ చేసుకొని లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే డో ప్రిపేర్ అవుతుంది, గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ చేసిన తర్వాత మనమైతే చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బేకింగ్ ట్రే కూడా ఇంకా తీసుకోలేదు, సో నా దగ్గర ఉన్న స్టీల్ ప్లేట్కి చక్కగా గీ రాసి గ్రీస్ చేసి పెట్టాను అనమాట. దాని మీదే నేను రెడీ చేసిన బాల్స్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఈ బిస్కెట్స్ బేక్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇంగ్రీడియంట్స్. ఏది కూడా మనం బయట తెచ్చుకునే పని లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కన్వెన్షన్ అనే బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే 180 degrees Celsius ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని తక్కువ చేసుకోవాలంటే కింద లెస్ ఆర్ మోర్ ఉంటుంది, అది నొక్కుంటే మనకు కావాల్సిన డిగ్రీస్ దగ్గరకు వస్తుంది. సో అక్కడ పెట్టిన తర్వాత మనం స్టార్ట్ నొక్కితే అది ప్రీ హీట్ సెట్టింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అయిన తర్వాత మనకి అక్కడ బీప్ సౌండ్ వస్తుంది, ఇంకా ప్రీ హీట్ అయిపోయిందని. అప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసిన ఆ ప్లేట్ని లోపలైతే పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు టైమర్ అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే 20 minutes సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 10 minutes అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని 2 times ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ నొక్కేస్తే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ప్రొసీజర్ చూసారా, ఇలా రొటేట్ అవుతూ బేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం బేక్ చేస్తున్నానో ఏమో, నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది. అది బేక్ అయ్యేంత వరకు ఆ 20 minutes నేను దాని చుట్టే ప్రదక్షిణలు చేశాను అనమాట. ఫస్ట్ టైం బేక్ చేసే వాళ్ళకి మినిమం ఆ మాత్రం భయం ఉంటుంది కదా. అండ్ నేను ప్లేస్ చేసిన ఆ మైక్రోవేవ్ నుంచి ప్లేస్ నుంచి కిందకైతే షిఫ్ట్ చేశాను, ఎందుకంటే దానికి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి అంట. సో ఎందుకైనా మంచిదని ముందే షిఫ్ట్ చేశాను. అండ్ 20 minutes తర్వాత అవర్ బిస్కెట్స్ ఆర్ రెడీ. ఆ హ్యాపీనెస్ అసలు మామూలుగా ఉండదు. మనం ఫస్ట్ టైం బిస్కెట్స్ బేక్ చేసిన హ్యాపీనెస్ సూపర్గా ఉంది. అండ్ నేను దాని మీద బాదం అండ్ జీడిపప్పుతో గార్నిష్ చేశాను, ఆ క్లిప్ మీకు యాడ్ చేయడం మర్చిపోయాను. అండ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే, ఓ మై గాడ్, ఫస్ట్ టైం బేక్ చేశానంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంది. ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ వెంటనే వాటిని మూవ్ చేయకుండా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత నెమ్మదిగా తీసి వేరే ప్లేట్లోకి అయితే వాటిని మార్చేసుకుంటున్నాను. వై బికాజ్ ఇంకో ట్రిప్ అయితే పెట్టాల్సి ఉంది కాబట్టి. అండ్ సెకండ్ లోడ్ కూడా నేను లోపల పెట్టేశాను సేమ్ ప్రొసీజర్లో. అండ్ మనకి ఇక్కడ 20 minutes బేక్ అయిన తర్వాత మెషిన్ ఇంకా తిరుగుతూనే ఉంటుంది. వై బికాజ్ మనకి బేక్ అయిపోయిన తర్వాత మనమైతే ఆ బిస్కెట్స్ బయటికి తీస్తాం, కానీ మెషిన్ అయితే కొంచెం కూల్ అవ్వాలి కదా. సో దానికోసం ఒక 2 minutes అది అలా సౌండ్ చేస్తూ తిరుగుతూనే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అదే షట్ డౌన్ అయిపోతుంది, మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. అండ్ బిస్కెట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ టైం బేక్ చేశానా అని నాకే అనిపించింది, అంత బాగా కుదిరింది అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా చేసి ఏంటో And this is the video for today. If you like this video, please like and don't forget to subscribe and ring the bell icon. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.